Hi everyone, this is Basha, Assistant Professor in Mechanical Engineering. Today we will discuss topic is forging methods. This is the topic of Unit 4. Unit 4 name is Forging Lecture 12. This is the syllabus. This is the syllabus of Unit 4 4.7 Forging Methods. Last class we will discuss the topic is hammers. Hand hammers, which hand hammers are used in the forging అని లాస్ట్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఈ క్లాస్లో కానీ చూసినట్లయితే ఏం తెలుసుకుంటున్నాం? ఫోర్జింగ్ మెథడ్స్. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ మెథడ్స్? హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్? దెర్ ఆర్ 7 టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ మెథడ్స్ ఆర్ దేర్. ఫోర్జింగ్ మెథడ్లో మనకు వచ్చేసి 7 రకాల మెథడ్స్ అనేవి ఉంటాయి. అసలు చూద్దాం. అసలు ఫస్ట్ ఫోర్జింగ్ మెథడ్స్లో ఓపెన్ డై డ్రాప్ ఫోర్జింగ్ అని ఒకటి, క్లోజ్డ్ డై డ్రాప్ ఫోర్జింగ్ అని, నెక్స్ట్ ప్రెస్ ఫోర్జింగ్ అని, అప్సెటింగ్ ఆర్ మిషన్ ఫోర్జింగ్ అని, పంచింగ్ అని, హాట్ డ్రాయింగ్ అని, హాట్ పైరిసింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ ఈజ్ ద ఓపెన్ డై ఫోర్జింగ్. ఓపెన్ డై ఫోర్జింగ్ ఇక్కడ మనకి క్వశ్చన్లోనే అర్థమైపోతుంది. ఏంటిది? ఓపెన్ డై ఫోర్జింగ్ మీన్స్ డై అనేది ఓపెన్ అయినప్పుడు ఆ ఫోర్జింగ్ ఆపరేషన్ అనేది చేస్తాం. ఆ డై అనేది ఓపెన్గా ఉన్నప్పుడు ఆ ఆపరేషన్ అనేది మనం ఈ ఓపెన్ డై ఫోర్జింగ్లో చేస్తాం. ఇవి ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థమవుతుందా? ఇది చూడండి, దిస్ ఈజ్ ద వర్క్ పీస్, దిస్ ఈజ్ ద మెటల్స్. చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని ఇలా రౌండ్గా ఉన్నాయి కదా, సర్క్యులర్ షేప్స్గా ఉన్నాయి కదా, ఇలాంటి టైప్ ఆఫ్ ఫోర్జింగ్ని చేయడానికి ఈ ఓపెన్ డై ఫోర్జింగ్ అనేది మనకి యూజ్ చేస్తాం. ఫస్ట్ కానీ చూసినట్లయితే ఓపెన్ డై ఫోర్జింగ్ ఈజ్ ఏ క్యారీడ్ అవుట్ బిట్వీన్ ద ఫ్లాట్ డై ఆర్ డైస్ ఆఫ్ వెరీ సింపుల్ షేప్స్. ద ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోస్ట్లీ లార్జ్ ఆబ్జెక్ట్స్ ఆర్ వెన్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ప్రొడ్యూస్డ్ ఈజ్ స్మాల్. The open die forging is often used to perform the workpiece for closed die forging. ఈ ఓపెన్ డై ఫోర్జింగ్ అని చూసినట్లయితే ఏదైనా చూడండి ఒకసారి, ఓపెన్ డై ఫోర్జింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ బిట్వీన్ ద ఫ్లాట్ డైస్ ఆర్ డైస్ ఇన్ వెరీ సింపుల్ షేప్స్. ఏదైనా ఫ్లాట్ డైస్ని కానీ లేదా డైస్ ఆఫ్ వెరీ సింపుల్ షేప్స్ కానీ చేయడానికి ఈ ఓపెన్ డై ఫోర్జింగ్ అనేది మనకి చేస్తాం. నెక్స్ట్, ద ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోస్ట్లీ లార్జ్ ఆబ్జెక్ట్స్ ఆర్ వెన్ ద నెంబర్ ఆఫ్ పార్ట్స్ ప్రొడ్యూస్డ్ ఈ స్మాల్. వీటిని యూజ్ చేసుకొని ఏదైనా చిన్న మెటీరియల్స్ని, ఏదైనా చిన్న సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ని ఇక్కడ మన డయాగ్రామ్లో చూపిస్తున్నాం కదా, ఈ ఇలాంటి చిన్న ఆబ్జెక్ట్స్ని తయారు చేయడానికి ఈ ఓపెన్ డై అనేది మనకి యూజ్ అవుతుంది. ఓపెన్ డై అంటే ఏం లేదు, ఏదైనా స్మాల్ ఆబ్జెక్ట్స్ని మనం రెడీ చేయడానికి మనకి ఫోర్జింగ్ అనేది యూజ్ అవుతుంది. ఇవి చిన్న ఫ్లాట్ ప్లేట్స్, వాటి యొక్క షేప్స్ ఎలా ఉంటాయి, చిన్న షేప్స్ అనేవి చేయడానికి మనకి ఈ ఓపెన్ డై ఫోర్జింగ్ అనేది యూజ్ అవుతుంది. ఈ ఓపెన్ డై ఫోర్జింగ్ వల్ల మనకి యూజ్ అంటే ఇలాంటి సర్క్యులర్ ఆబ్జెక్ట్స్, మనకి ఈ సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఈ సర్క్యులర్ ఆబ్జెక్ట్స్ యాక్యురేట్గా చేయడానికి ఈ ఓపెన్ డై ఫోర్జింగ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద క్లోజ్డ్ డై ఫోర్జింగ్. క్లోజ్డ్ డై ఫోర్జింగ్ అంటే ఏంటంటే క్లోజ్డ్ డై ఫోర్జింగ్ ఆర్ ఇంప్రెషన్ డై ఫోర్జింగ్. క్లోజ్డ్ డై ఫోర్జింగ్ ఆర్ ఇంప్రెషన్ డై ఫోర్జింగ్ అంట. అది చూడండి ఒకసారి, మనకి ఇక్కడే అర్థమవుతుంది క్వశ్చన్లో. క్లోజ్డ్ డై ఫోర్జింగ్, ఈ ఫోర్జింగ్ ఆపరేషన్ ఎలా జరుగుతుంది? డైస్ అనేవి క్లోజ్గా ఉన్నప్పుడు
క్లోజ్గా ఉన్నప్పుడు ఈ ఆపరేషన్ అనేది మనకి జరుగుతుంది అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ డయాగ్రామ్లో కానీ చూసినట్లయితే దిస్ ఈజ్ ద డైస్, దిస్ ఈజ్ ద అప్పర్ డై, దిస్ ఈజ్ ద లోయర్ డై. ఈ రెండింటి మధ్య పెట్టి మనం ఏదైనా ఒక వర్క్ పీస్ని ఒక షేప్, ఇప్పుడు చూడండి ఈ డైస్కి ఒక షేప్, ఎలాంటి షేప్, ఒక ఎగ్జాంపుల్ కానీ ఈ డైస్కి మనకి సర్క్యులర్ షేప్ ఉంది అనుకున్నాం. ఈ అప్పర్ డై అండ్ లోయర్ డై రెండు మనకి అటాచ్ చేస్తే ఆ మధ్యలో సర్క్యులర్ షేప్ ఉందనుకుందాం. ఇప్పుడు ఏదైనా మెటీరియల్ని మనం ఇక్కడ పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఈ అప్పర్ డై అండ్ లోయర్ డై మధ్యలో పెట్టి ఏదైనా మెటీరియల్, ఏదైనా మెటల్ అనేది మధ్యలో పెట్టి మనం ప్రెస్ చేసినప్పుడు మనకి ఏ షేప్లో వస్తుంది, లోపల ఏ షేప్ ఉంది, ఆ డైస్లో ఏ షేప్ ఉంది, సర్క్యులర్ షేప్ ఉంది, అంతే కదా, సర్క్యులర్ షేప్ ఉంది. ఆ సర్క్యులర్ షేప్ అనేది మనకి ఆ మెటల్ పెడతాం కదా, ఏ మెటల్ ఇది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్, ఐరన్ అని, స్టీల్ ఏదో ఒకటి పెడతాం కదా, ఆ మెటీరియల్ ఎలా ఫామ్ అవుతుంది, సర్క్యులర్ షేప్గా ఫామ్ అవుతుంది, అదే కదా, సర్క్యులర్ షేప్గా ఫామ్ అవుతుంది. చూడండి ఇక్కడ కానీ చూసినట్లయితే ఫస్ట్ మనం వర్క్ పీస్ని ఇక్కడ పెట్టినప్పుడు, అదే ఏదైనా ఒక మెటల్ని ఇక్కడ పెట్టినప్పుడు ఎలా ఉంటుందని ఈ డయాగ్రామ్ అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఇదే డయాగ్రామ్ అనేది మనం ప్రెస్ చేసినప్పుడు మనకి ఏ షేప్లో మారిపోతుంది అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక షేప్ ఉంది. ఇది మనం ఈ అప్పర్ డైని ప్రెస్ చేసినప్పుడు మనకి ఎలా అవుతుందంటే ఇలా అయిపోతుంది. ద వర్క్ పీస్ ఈజ్ డిఫార్మ్డ్ బిట్వీన్ టూ డై హెయిల్స్ which carries the impression of the desired final shape. The workpiece is deformed under a high pressure enclosed cavity. Normally used for smaller components, the process provided precision forging with closer dimensional tolerances. Closed dies are expensive. This is the expensive forging method. This is the expensive forging method. And next one is the closed and open die forging process. This diagram is clearly indicated that open die and closed die operations. ఈ డయాగ్రామ్ కానీ చూసినట్లయితే మనకి ఇక్కడ అర్థమైపోతుంది క్లోజ్డ్ డై ఆపరేషన్ అనేది ఎక్కడ చేస్తాం, అదే ఓపెన్ డై ఫోర్జింగ్ ప్రాసెస్ అనేది ఎలా చేస్తాం అనేది ఈ డయాగ్రామ్లో మనం చూస్తాం. చూడండి ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఓపెన్ డై ఫోర్జింగ్ చూసినట్లయితే ఈ ఓపెన్ డై ఫోర్జింగ్లో ఈ డైస్ అనేవి మనకి ఓపెన్ అయి ఉంటే వాటి మధ్యలో మనము వర్క్ పీస్ని అనేది పెడతాం. ఏదైనా వర్క్ పీస్ మీన్స్ మెటల్, ఏదైనా మెటల్ని పెట్టి మనం కంప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, కంప్రెస్ అవుతుందా లేదా, కంప్రెస్ చేసినప్పుడు ఆ టూ డైస్ అనేవి కంప్రెస్ అయ్యి మనకి ఇలా మెల్ట్ అయిపోతాయి. ఇక చూడండి ఇక్కడ సమ్ డిస్టెన్స్ ఉందా, ఈ సమ్ డిస్టెన్స్ అనేది ఈ డై ఏంది మనకు ఇక్కడ అప్పర్ డై దగ్గర మనకి ప్రెస్ చేసినట్లయితే ఈ అప్పర్ డై అండ్ లోయర్ డై కలిసిపోతుందా లేదా, అప్పుడు ఇక్కడ వర్క్ పీస్ అనేది ఉంది, ఈ మధ్యలో ఉన్న ఇక్కడ ఈ మధ్యలో ఉన్న షేప్స్ ఏ షేప్ అయితే ఉంటుందో ఆ షేప్ అనేది ఫామ్ అవుతుంది, అదే కదా. ఈ 3 డయాగ్రామ్స్లో ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓపెన్ డై ఫోర్జింగ్. అండ్ నెక్స్ట్ వన్ క్లోజ్డ్ డై ఫోర్జింగ్ అంటే ఏంటంటే ఈ క్లోజ్డ్ డై ఫోర్జింగ్స్లో ఈ డైస్ అప్పర్ డై అండ్ లోయర్ డైస్ అనేవి ఒక డిజైర్డ్ షేప్ కలిగి ఉంటాయి. డిజైర్డ్ షేప్ అనేది కలిగి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ డైస్లో ఇది ఇక్కడ ఒక చోట, నెక్స్ట్ ఇది ఇక్కడ ఒక చోట, నెక్స్ట్ ఇక్కడ మనకేమవుతుంది, ఏదైనా ఒక డిజైర్ షేప్ ఉందా లేదా, ఈ డిజైర్ షేప్ ఉండి ఆ మెటల్ని పెట్టినప్పుడు ఆ మెటల్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఈ లోపల ఉన్న షేప్ ఏదైతే ఉందో ఆ షేప్లోకి ఆ మెటల్ అనేది మారిపోతుంది. దాన్ని ఏమంటున్నాం, క్లోజ్డ్ డై ఫోర్జింగ్ అంటున్నాం. క్లోజ్డ్ డై ఫోర్జింగ్కి ఇంకో నేమ్ ఏంటి, ఇంప్రెషన్ డై ఫోర్జింగ్ అంటే ఏంటంటే కాదా, ఇక్కడ దిస్ ఇస్ ద 2 అప్పర్ డై అండ్ లోవర్ డైస్. ఇవి
ఈ రెండిటి మధ్య ఏదైనా మెటల్స్ మనం పెట్టి మనం సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఈ చూడండి ఈ మెటల్ అనేది ఏ షేప్లో మారిపోతుంది. ఇక్కడ ఏ అయితే షేప్ ఉంటుందో ఆ డైస్ యొక్క షేప్ ఎలా ఉంటుందో అలానే మారిపోతుందా లేదా? దీనినే క్లోజ్డ్ డై ఫోర్జింగ్ ఆర్ ఇంప్రెషన్ డై ఫోర్జింగ్ అని అంటాం. చూడండి మళ్ళీ క్లోజ్డ్ డై ఆపరేషన్స్లో ఏమేమి ఉంటాయి? బిల్ట్, పర్ హెడ్, రోత్ ఫేస్, ఫినిష్డ్ డై, ట్రిమ్ డై, ఫైనల్ ప్రొడక్ట్. ఇలా ఏదైనా ఫస్ట్ ఈ బిల్లెట్లో ఏదైనా మనం వేసినప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ ప్రీ షేప్డ్, దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది? సేమ్ దాని యొక్క షేప్ అనేది అలాంటి ఉంటుంది. నెక్స్ట్ రోత్ ఫర్జింగ్ అంటే ఏంటంటే చూడండి, రోత్ ఫ్రోగ్ అంటే ఇదిగోండి ఇక్కడ మెటల్ పెట్టాం. ఫస్ట్ ఇక్కడ ఈ డైస్ మధ్య మెటల్ పెట్టాం. నెక్స్ట్ ఆపరేషన్ ఉంది రోత్ ఫ్రీ దగ్గర ఏం చేస్తున్నాం? మెటల్ అనేది మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. చూడండి ఈ డైస్ కదా, ఇది డై మొత్తం డైసే కదా. ఈ డైస్ నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనం అప్లై చేసాం. ఫినిష్డ్ డై అంటే చూడండి ఇక్కడ ఈ డై అంటే ఇది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో వచ్చిందా రాలేదా? ఫినిష్ అయిపోయిందా? ప్రొడక్ట్ అనేది మనకి ఈ షేప్లో ఉంది కాబట్టి ఈ షేప్లో వచ్చింది. నెక్స్ట్ ట్రిమ్మింగ్ అంటే ఏంటంటే మనకి ఆపరేషన్ జరిగిన తర్వాత వాటి యొక్క సర్ఫేసెస్ ఎలా ఉంటాయి? వాటి యొక్క సర్ఫేసెస్ మనకి యాక్యురేట్గా ఉండవు. అందుకు మనం ఇక్కడ ట్రిమ్మింగ్ చేయాలి. ట్రిమ్మింగ్ చేసినప్పుడు వాటి యొక్క సర్ఫేసెస్ క్లీన్ అండ్ గ్రీన్గా యాక్యురేట్గా ఉంటాయి. నెక్స్ట్ ఫైనల్ ప్రొడక్ట్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది. ఈ ప్రోడక్ట్ అనేది బయటకు వచ్చేస్తుంది. టిపికల్ కర్వ్స్ ఆఫ్ ఫోర్జింగ్ లోడెడ్ వర్సెస్ స్ట్రోక్స్ ఫర్ ద క్లోజ్డ్ డై స్ట్రోక్స్. దిస్ ఈజ్ ద ఫోర్జింగ్ స్ట్రోక్, దిస్ ఈజ్ అ ఫోర్జింగ్ లోడ్. ఫోర్జింగ్ స్ట్రోక్స్ దగ్గర మనం డై కంటెంట్ వర్క్ పీస్ పెట్టినప్పుడు దాని యొక్క ఫ్లాష్ బిగినింగ్ ఎలా ఉంటుంది, దాని యొక్క డై క్యావిటీ అనేది ఎలా ఉంటుందని ఈ గ్రాఫ్లో మనం ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ ఫినిష్ ఈజ్ ఏ ఎక్సెస్ మెటల్ విచ్ స్క్విట్స్ అవుట్ ఆఫ్ ద క్యావిటీ యాజ్ ఏ థిక్ రిబ్బన్ ఆఫ్ మెటల్. ఏ మెటల్ యూజ్ చేస్తాం? థిక్ రిబ్బన్ ఆఫ్ మెటల్ అనేది ఈ క్యావిటీ ఈ డైస్ మధ్య పెట్టడానికి ఈ మెటల్ అనేది యూజ్ చేస్తాం. మనకి ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ కానీ అలాంటి మెటీరియల్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ ప్రాసెస్ ఏమేంటి? ఓపెన్ డై ఫోర్జింగ్ ఆర్ హ్యాండ్ ఫోర్జింగ్ అని, ఇంప్రెషన్ డై ఆర్ క్లోజ్డ్ ఫోర్జింగ్ అని, అప్సెట్ ఫోర్జింగ్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్జింగ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. చూడండి ఇక్కడ అప్సెటింగ్ ఫోర్జింగ్, నెక్స్ట్ బెండింగ్, డ్రాయింగ్ డౌన్, కట్టింగ్, ఫ్లాట్నింగ్, పుల్లరింగ్, ఫోర్జింగ్ వెల్డ్, స్వాగింగ్. అంటే ఏంటంటే అప్సెటింగ్ మెటల్ అంటే ఏంటి? అప్సెటింగ్ మెటీరియల్ అంటే మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. అప్సెట్ అని, బెండింగ్ అని మొత్తం. అందుకే ఇక్కడ నేను డయాగ్రామ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కోటి. అప్సెటింగ్ అంటే ఏంటంటేనే ఈ రెండు డైస్ మధ్య ఏదైనా మెటల్ని పెట్టి మనం ప్రెస్ చేసినప్పుడు ఆ మెటల్ ఏమవుతుంది? కరెక్ట్గా వాటి యొక్క డైస్ ఏముంటుంది? వాటి యొక్క డైస్ బాటంలో ఎలా ఉంటుందంటే ఆ డైస్ యొక్క అప్పర్ డై బాటంలో ఎలా ఉంటుంది, నెక్స్ట్ బాటమ్ డై అప్పర్ ఎలా ఉంటుందంటే ఫ్లాట్గా ఉంటుంది. ఆ ఫ్లాట్గా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే దిస్ ఈజ్ ఈ ఎల్లో మార్క్ కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో మార్క్ అనేది ఏదైనా మెటల్ ఈ మెటల్ని పెట్టి మనం ఇలా కంప్రెస్ చేస్తాం. మెటీరియల్ని ఇలా కంప్రెస్ చేసి దాన్ని ఏమంటున్నాం? అప్సెటింగ్ అంటున్నాం. నెక్స్ట్ చూడండి బెండింగ్. ఇలా ఫస్ట్ కానీ ఏదైనా ఒక ఐరన్ రాడ్ ఆర్ ఐరన్ ప్లేట్ని కానీ తీసుకున్నట్లయితే ఆ ఐరన్ ప్లేట్ని కానీ తీసుకొని మనం ఈ ఐరన్ ప్లేట్ యొక్క లెంత్ వచ్చేసి ఎగ్జాంపుల్కి తీసుకుందాం. ఫస్ట్ మనం ఐరన్ ప్లేట్ యొక్క లెంత్ వచ్చేసి ఒక 10 సెంటీమీటర్స్ అనుకుంటున్నాం. వీటి యొక్క లెంత్ ఎంత? 10 సెంటీమీటర్స్ అనుకుంటున్నాం. కానీ నాకు 4 దగ్గర ఈ బెండింగ్ అనేది రావాలి. నాకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు 4 దగ్గర మాత్రమే నాకు బెండింగ్ అనేది రావాలి. మిగతా సర్ఫేస్ అంతా ఫ్లాట్గా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తాం? ఈ 4 దగ్గర మార్క్ చేసుకొని ఆ బెండర్ని ఏం చేస్తాం? హ్యామర్తో లేదా ఇంకా ఏమేం చేస్తాం? హ్యామర్స్, ఇంకా నెక్స్ట్ డివైడర్స్, వాటిని యూస్ చేసుకొని మనం
వాటిని హ్యామర్ పెట్టి కొట్టినప్పుడు ఏమవుతుంది, అది సమ్ బెండ్ అనేది వస్తుంది. సమ్ బెండ్ అనేది ఇక్కడ ఫామ్ అవుతుంది. దీన్నే బెండింగ్ ఆపరేషన్ అంటాం. నెక్స్ట్ డ్రాయింగ్ డౌన్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద డైస్. ఇక్కడ మెటల్స్ అంటే డ్రాయింగ్ డౌన్ అంటే ఏదైనా ఒక మెటీరియల్ దగ్గర కంప్రెస్ చేయడానికి ఈ డ్రాయింగ్ డౌన్ ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ కటింగ్ అంటే ఏంటంటే ఒక మెటల్ని మనం ఐరన్ మెటల్ని కానీ తీసుకున్నట్లయితే ఐరన్ మెటల్ని మనం ఎలా కట్ చేస్తామంటే బాగా ఆ మెటల్ని వెయిట్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే దాని మీద హ్యామరింగ్ అనేది చేస్తాం. దాని మీద హ్యామరింగ్ అని చేసినప్పుడు ఆ కటింగ్ ఆపరేషన్లో మనకి అంతబట్టి కట్ అవ్వాలా లేకపోతే షేప్ కావాలా అంటే ఈ కటింగ్ ఆపరేషన్లో మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్లాటరింగ్ అంటే ఆ హాట్ చేసిన ఐరన్ మెటల్ అనేది ఏం చేస్తున్నాం, మనం హ్యామర్ ద్వారా మనం కొట్టినట్లయితే వాటి యొక్క షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి ఒక ఐరన్ రాడ్ తీసుకుంటే అది ఏ షేప్లో సర్క్యులర్ షేప్లో ఉంటుందిగా. ఆ సర్క్యులర్ షేప్లో ఉన్న ఐరన్ రాడ్ అనేది నాకు రెక్టాంగిల్ షేప్లో కావాలన్నప్పుడు ఏం చేస్తాం, ఐరన్ మెటల్ని అది తిన్న మెటల్స్ని అయితేనేమో జస్ట్ కొట్టేసిన అవి షేప్ అనేది చేంజ్ అయిపోతుంది. కానీ బ్రిటిల్ మెటీరియల్స్ ఏమవుతున్నాయి, మనకి అలా చేంజ్ అవ్వవు. కాబట్టి ఆ చేంజ్ అవునప్పుడు ఆ మెటల్ని హీట్ చేసి వాటి మీద హ్యామరింగ్ కానీ చేసినట్లయితే మనకి ఏదైతే షేప్ కావాలో ఆ షేప్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఏ షేప్ హ్యాలో అయితే మనకి ఏమైంది, సర్క్యులర్ షేప్లో ఉన్నది ఏమైంది, రెక్టాంగిల్ షేప్లో అవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఫుల్లరింగ్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద ఫుల్లరింగ్ ప్రాసెస్. ఈ ఫుల్లరింగ్ దిస్ ఈజ్ ద అప్పర్ డై, దిస్ ఈజ్ ద లోయర్ డై. డైస్ మధ్య ఇది మొత్తం చూడండి బ్లాక్లో ఇది కనబడుతుంది కదా, ఇది మొత్తం వర్క్ పీస్ మనకి ఈ షేప్లో కావాలి. ఏదైనా ఒక షేప్ని ఇక్కడ అట్ మిడ్ పాయింట్ దగ్గర ఒక షేప్ని మనకు ఫామ్ చేయడానికి ఈ పుల్లరింగ్ ఆపరేషన్ అనేది మనము యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్జ్ వెల్డింగ్ అంటేనే 2 ఐరన్ మెటల్స్ లేదా 2 ఏదైనా మెటల్స్ని మనం వేడి చేసి వాటి ద్వారా వెల్డింగ్ అని చేసినట్లయితే దాన్ని ఏమంటున్నాం, ఫోర్జ్ మెటల్ అంటున్నాం. నెక్స్ట్ స్వాగింగ్ అంటే చూడండి ఇక్కడ కనబడుతుంది కదా. స్వాగింగ్ అంటే 2 డైస్ మధ్య ఏదైనా ఆబ్జెక్ట్ను లేదా ఏదైనా మెటీరియల్ని పెట్టి ఏదైనా మెటల్ని పెట్టి మనం ఆ 2 డైస్ మధ్య కానీ పెట్టినట్లయితే ఏమవుతుంది, మనకి వాటి యొక్క షేప్ అనేది వేరే షేప్లో చేంజ్ అయిపోతుంది. దానిని స్వాగింగ్ అంటున్నాం. నెక్స్ట్ ఏంటి చూడండి. నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫోర్జింగ్. ద ఫోర్జ్ ఆర్ కన్సిస్ట్స్ ఇన్ ఏ షేప్ అండ్ డూ నాట్ హ్యావ్ ఎనీ వాయిడ్స్, పోరసిటీ, ఇంక్లూజన్స్ ఆర్ డిఫెక్ట్స్. చూడండి ఇలాంటి షేప్స్ అనేవి చేంజెస్ అవ్వవు. వాయిడ్స్ ఉన్న, పోరసిటీ, ఇంక్లూజన్స్ ఆర్ డిఫెక్ట్స్ ఇలాంటివి ఉన్న చేంజెస్ అవ్వవు ఈ ఫోర్జింగ్ ఆపరేషన్లో. దిస్ ఈజ్ ఎస్పెషల్లీ helpful in later finishing and casting operations as surface preparation is minimized. Next, a parts that the product by his method have high strength to weight ratio and therefore used in the design of the ఎయిర్క్రాఫ్ట్ ఫ్రేమ్స్లో డిజైన్ చేయడానికి ఈ ఫోర్జింగ్ ఆపరేషన్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్పుకుంటున్నాం. ఇట్ ఆఫర్స్ లో కాస్ట్ ఆఫ్ మోడరేట్ టు లాంగ్ రన్స్. నెక్స్ట్ కామన్గా మనం ఫోర్జింగ్ ఆపరేషన్స్లో ఏమేమి యూజ్ చేస్తామనేది ఇక్కడ చూద్దాం. ఈ టంగ్ అనేది, ఫ్లాటర్, స్వాగ్, ఫుల్లర్, పంచ్, స్వాగ్ బ్లాక్స్, యానివల్, హ్యామర్, హాట్ చీజల్స్, రివిట్ హ్యామర్, డ్రిఫ్ట్, బ్రాస్ స్కేల్, బ్రష్ అండ్ హ్యాండ్ టూల్స్. These are all the hand tools. These are used to the forging tools ఆపరేషన్స్లో ఈ మొత్తం అనేది యూజ్ చేస్తాం. టంగ్స్ వల్ల యూజ్ ఏంటి మనకి, ఈ టంగ్ వల్ల ఏదైనా మెటల్స్, ఇప్పుడు నెయిల్స్ ఉన్నాయి, నెయిల్స్ అనేవి మనం ఏదైనా మెటల్ మీద కొట్టినప్పుడు వాటిని రిమూవ్ చేయాలనుకో, ఈ రిమూవ్ చేయడానికి ఈ టంగ్స్ అనేవి
యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్లాటర్స్ అంటే ఏంటంటే, ఫ్లాటర్స్ అంటే మనకి ఏదైనా ఇప్పుడు హ్యామర్ వన్ ఆఫ్ ది ఫ్లాటర్. హ్యామర్ అంటే ఏంటిది, ఏదైనా మెటల్స్ని మనం హ్యామింగ్ చేయడానికి ఈ హ్యామర్ అనేది యూజ్. ఈ ఫ్లాటరింగ్ అంటే ఆ హ్యామర్ ఎలా ఉంటుంది, సర్క్యులర్ షేప్లో ఉంటుంది కదా, పైన కానీ కింద కానీ సర్క్యులర్ షేప్. కానీ ఈ ఫ్లాటర్ వచ్చేసి ఇలా ఫ్లాట్గా ఉంటుంది, ఇలా ఫ్లాట్గా ఉంటుంది. స్వాగ్స్ అంటే ఏంది, ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ చేయడానికి ఈ స్వాగ్స్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫుల్లర్స్ అంటే ఏంటంటే, ఏదైనా మెటల్స్ని మనకి కట్ చేయడానికి ఫుల్లర్స్ అనేది యూజ్ చేస్తున్నాం. పంచ్ కూడా సేమ్, పంచ్ ఆ మెటల్స్ మీద పెట్టి ఆ పంచ్ని యూజ్ చేసుకుని హ్యామరింగ్ చేస్తే ఏమవుతుందో ఆ మెటల్ అనేది మనకి రిమూవ్ అవుతుంది, దాన్ని పంచెస్ అని అంటాం. నెక్స్ట్ రివిట్ హెడ్డర్ అంటే ఏంటి, రివిట్ హెడ్డర్ దిస్ ఈజ్ ద స్మాల్ టైప్స్ ఆఫ్ హ్యామర్స్. హాట్ చీజల్స్ అంటే ఏంటి, హాట్ చీజల్స్ అంటే మనము ఆపరేషన్కి పట్టుకొని ఉంటాం కదా, ఏదైనా మనం హీట్ చేసినప్పుడు ఐరన్ మెటల్ పట్టుకొని ఉంటాం, దాన్ని హాట్ చీజల్స్ అంటాం. హ్యామర్స్ అంటే ఏంది, ఏదైనా మనం హ్యామరింగ్ చేయడానికి ఈ హ్యామర్స్ అనేవి యూజ్ చేస్తాం. నెక్స్ట్ యాన్యువల్ అంటే ఏంది, యాన్యువల్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి చేస్తాం. నెక్స్ట్ స్వాగ్ బ్లాక్స్ అంటే ఏంటి, ఈ స్వాగ్ బ్లాక్స్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అలానే బ్రష్ అంటే క్లీన్ చేయడానికి ఈ బ్రషింగ్ అనేది యూజ్ చేస్తాం. హోల్డింగ్ టూల్స్ అంటే వాటి ఏ టైప్స్ ఆఫ్ నట్స్ కానీ బోల్స్ కానీ మనం యూజ్ చేస్తామో ఈ హోల్డింగ్ టూల్స్లో డ్రిఫ్ట్ ఎందుకంటే ఏదైనా మనం నెయిల్స్ని మనం రిమూవ్ చేయడానికి ఈ డ్రిఫ్ట్ అనేది యూజ్ చేస్తాం. Press forging is employs a slow squeezing action in order to shape the hard metal. They are deformed in the analyzed in terms of forces of pressure and slow squeezing action, penetration and flow completely through the metal, producing a more uniform deformation and flow. Press forging is often employed for large pieces or thicker products. For press forging అంటే ఏదైనా ఒక ఆపరేషన్ మనము ఇక్కడ క్వశ్చన్లో అర్థమవుతుంది. ప్రెస్ ఫోర్జింగ్ అని ఏదైనా ఆపరేషన్ మనం వాటి యొక్క షేప్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ కానీ తీసుకున్నట్లయితే ఒక రౌండ్ సర్క్యులర్ షేప్ ఉంది, దాన్ని మనం హార్డ్ చేసి హ్యామర్తో మనం హ్యామింగ్ చేసినట్లయితే ఏమవుతుంది, రెక్టాంగిల్ షేప్లో మారిపోతుంది. దీన్నేమో దిస్ ఈజ్ ద ఈ ప్రాసెస్ని ఏమంటున్నాం, ప్రెస్ అంటున్నాం, ప్రెస్ ఫోర్జింగ్ అనొచ్చు. దిస్ ఈజ్ ద వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ప్రెస్ ఫోర్జింగ్. ఇంకోటి దిస్ ఈజ్ ద ప్రెస్ ఫోర్జింగ్ని యూజ్ చేసుకొని చూడండి ఇక్కడ కానీ ఈ 2 డయాగ్రామ్స్లో కానీ దిస్ ఈజ్ ద రామ్, దిస్ ఈజ్ ద అప్పర్ డై, లోవర్ డై, దిస్ ఈజ్ ద యానిమల్, దిస్ ఈజ్ ద లోడ్ విల్ బి వేరే ఫ్రమ్ ద సర్ఫేస్. ఈ లోడ్ అనేది మనకి ఈ ర్యామ్ అనేది అప్పర్ డై కనెక్ట్ అయి ఉంటుంది, ఈ యానిమల్ అనేది లోయర్ డై కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ర్యామ్ను అప్పర్ డై అనేది ఇక్కడ ఈ ర్యామ్ను కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్పాం కదా. ఈ డై అనేది ఈ డైకి మెర్జ్ అయినప్పుడు ఏమవుతుంది, ఇలా అయిపోతుంది. మెర్జ్ అయినప్పుడు ఈ ఆపరేషన్ అనేది ఇలా జరిగిపోతుంది. ఈ ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఆపరేషన్ ఏం చేయొచ్చు, ర్యామ్ లేకున్నప్పుడు హ్యామర్తో హ్యామింగ్ చేసినప్పుడు ఈ పంచ్ అనేది ఏంది దీనికి ఇలా అటాచ్ అయిపోయి వాటి యొక్క షేప్స్, ఆ మెటల్ యొక్క షేప్ అనేది మారిపోతుంది. దానిని ఏమంటున్నాం, ప్రెస్ ఫోర్జింగ్ అంటున్నాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ కానీ చూసినట్లయితే అప్సెట్ ఫోర్జింగ్ అంటే మెటల్స్ని ఎలా అయినా రిమూవ్ చేయడానికి లేదా వాటి యొక్క షేప్స్ని డిజైర్ షేప్స్లో చేయడానికి ఈ అప్సెట్ ఫోర్జింగ్ అనేది యూజ్ చేస్తాం. మోర్ పార్ట్స్ ప్రొడ్యూస్డ్ బై అప్సెటింగ్ వెన్ ఎనీ అదర్ ఫోర్జింగ్ ఆపరేషన్ పర్ఫార్మ్డ్ కోల్డ్, వార్మ్ ఆర్ హాట్ అండ్ మిషన్ కాల్ హీటర్స్ ఆఫ్ పర్ఫార్మర్స్. Where our bar stock is fed into machine and is headed, then piece is cut to length. And for bolts and screws, thread rolling is then used to form threads. ఇక్కడ చూడండి, అప్సెట్ ఫోర్జింగ్ అంటే
ఈ డైస్ కానీ మనకి ఇలా ఈ డైస్ అనేది మనం ఏం చేస్తున్నాం, ఈ డైస్ని అప్పర్ డై అండ్ లోయర్ డైని రెండింటి మధ్యలో ఒక మెటల్ అనేది పెడుతున్నాం. ఆ మెటల్ని పెట్టినప్పుడు ఈ పంచ్ అనేది ఏమవుతుంది, ఈ పంచ్ ద్వారా మనం ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పంచ్ ద్వారా మనకి సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఈ మెటల్ ఏమవుతుంది, ఇదిగో ఇలా ఇలా స్కిప్ అవుతుందా లేదా, ఇలా స్కిప్ అయిన నెక్స్ట్ ఆపరేషన్ ఏం చేస్తున్నాం, ఇలా స్కిప్ అయిన దాన్ని ఏం చేస్తున్నాం, పంచింగ్ ద్వారా రిమూవ్ చేస్తున్నాం. ఈ ఎక్స్ట్రా ఉన్న మెటీరియల్ ఏం చేస్తున్నాం, రిమూవ్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తున్నాం, నాకు ఇలా షేప్లో కావాలి, ఇలా షేప్లో కావాలన్నప్పుడు ఏం చేస్తున్నాం, ఇక్కడ ఇదిగోండి ఇలా వచ్చింది అనుకోండి షేప్, మనకి దీని నుంచి ఇలా చేంజ్ చేయాలన్నప్పుడు ఈ సర్క్యులర్ షేప్ని ఈ రెక్టాంగిల్ షేప్ చేయడానికి ఏమవుతుంది, ఏం చేస్తున్నాం, ఈ పంచన్ అనేది ఇదిగో ఈ డైరెక్షన్ చూపిస్తుంది కదా, ఈ డైరెక్షన్ మనకి కానీ ఇలా ఫోర్స్ కానీ అప్లై చేసినప్పుడు ఈ షేప్ నుంచి ఈ షేప్కి అనేది డిజైర్ అయిపోతుంది. దాన్ని ఏమంటున్నాం, అప్సెట్ ఫోర్జింగ్ అంటున్నాం. అండ్ అప్సెట్ ఫోర్జింగ్ టు వార్మ్ ఏ హెడ్ అండ్ ఏ బోల్ట్ ఆర్ సిమిలర్ హార్డ్వేర్ ఐటమ్. ద సైకిల్ కన్సిస్ట్స్ ఆఫ్ wire stock is fed to the stop gripping dice closed on the stock and the stop is related. Punch moves forward bottom to form the heads. Next, punching lo die and punching. Die and punching assembly is a metal working process that is converted to raw material into the components, and also die is tool to manufacturing of parts and components from the sheet metal. The component die, combination die and progressive types of die are produced in mass production quickly. ఈ పంచింగ్ని యూజ్ చేసుకొని మనం పంచ్ చేసినప్పుడు ఏదైనా మెటీరియల్ యొక్క షేప్స్ అనేవి మనకి చేంజ్ అయిపోతుంది, దానినే పంచింగ్ అని అంటున్నాం. నెక్స్ట్, ఏ డై ప్లేస్డ్ ఇన్ ఏ ప్రెస్ వెన్ ద ప్రెస్ మూవ్స్ అప్వర్డ్ డైరెక్షన్ అండ్ డై ఈజ్ ఓపెన్డ్. యాజ్ అ ప్రెస్ ఈజ్ మూవ్డ్ డౌన్ అండ్ డై ఈజ్ క్లోజ్డ్, ద షీల్ మెటల్ మూవ్ త్రూ డై which is open and feed into the die of precise amount which is press. The die is closed together. The die performed work on the metal and finished parts are ejected from the die. The die sheet metal operation such a ways like is a punching, bending and cleaning. Die is made of steel, withstand high shock load, sharp cutting of edge and resist of the abrasive force. This is the ఇంకొంచెం చూడండి, ఇక్కడ కానీ మనకి పంచింగ్ ఆపరేషన్ ఎలా చేస్తున్నామంటే, ఈ పంచింగ్ ఆపరేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పంచింగ్స్ ఇలా చేస్తాం. దిస్ ఈజ్ ద బాటమ్ డై, దిస్ ఈజ్ ద పంచ్, దిస్ ఈజ్ ద టేబుల్, దిస్ ఈజ్ ద స్టాక్. ఈ ఆపరేషన్ అనేవి ఫస్ట్ ఇలా మనం ఆపరేషన్ అనేది చేసినప్పుడు ఫస్ట్ నాకేంది, ఇది వర్క్ పీస్ కదా, ఈ వర్క్ పీస్ మీద నాకు డిజైర్ షేప్ పంచ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ షేప్లోకి మనకి మారిపోతుంది. ఈ పంచ్ ఏది ఏ షేప్లో ఉందో ఈ వర్క్ పీస్ అనేది మనకి ఆ షేప్లోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇదే మన వర్క్ పీస్ని మనం మళ్ళీ అప్ కిందది పైది కింద పెట్టేసి చేసేస్తే ఏమవుతుంది, మళ్ళీ ఇలా షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఈ రెండింటి మధ్య మనకి ఒక్క తిన్న మెటల్ అనేది ఇక్కడ ఉంచుదాం. ఇలా షేప్ కావాలన్నప్పుడు ఈ పంచింగ్ ఆపరేషన్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ కానీ చూసినట్టయితే హాట్ డ్రాయింగ్ అంటే ఏంటంటే, ఈ రెండు డైస్ మీద ఒక మెటల్ నుంచి దానిపైన ఈ మెటల్ని మనం హీట్ చేసినప్పుడు ఆ మెటల్ అనేది హీట్ అయ్యి వీటి నుంచి డైలోకి పడిపోతుంది. దానిని ఈ డైల మీద ఇలా పడిపోతుంది. ఆ డై ఏ షేప్, ఆ వర్క్ పీస్ అయితే ఏ షేప్లో ఉందో ఆ వర్క్ పీస్ అయితే ఏ షేప్లో ఉందో ఆ షేప్లోకి ఇవి మనకి చేంజ్ ఇలా సిలిండ్రికల్ డైస్ ఉంటాయి, ఇలా మామూలు రెక్టాంగులర్ డైస్ అనేవి ఉంటాయి. హాట్ డ్రైయింగ్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ డ్రాప్ షేప్డ్ కాంపోనెంట్స్ ఫ్రమ్ ఏ సర్క్యులర్ ప్లేట్స్ ఆఫ్ డిఫైన్డ్ థిక్నెస్. ద process consists of the heating and placing a flat over a cylinder die, and the plugger forces the plate through the die from the
cup shaping components. Hard drying or cupping is employed for making oxygen and acetylene cylinders. Also, the cylinders with closed bottoms are produced by its process. This is the hot forging process. Next, various forging operations in pipetering. పైచరింగ్ ఆపరేషన్ అంటే చూడండి, ఇక్కడ మనకి ఈ పైచరింగ్ ఆపరేషన్ అనేది ఈ డైలో పెట్టుకొని ఈ పంచెస్ చేసినప్పుడు లోపల ఉన్న మెటీరియల్ అనేది మనకి మెల్ట్ అయిపోతుంది. ఇలా మెల్ట్ అయిపోతుంది. చూడండి వాటి యొక్క ఆపరేషన్ అనేది చూడండి. ఫస్ట్ ఈ డయాగ్రామ్స్ కానీ చూసినట్లయితే ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి మనకి జరుగుతాయి. ఈ పంచింగ్ ఈజ్ ప్రాసెస్ ఆఫ్ ఇండికేటింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద వర్క్ పీస్ విత్ ఏ పంచ్ ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ ఏ క్యావిటీ ఆర్ impression. The purchasing force depends on the x-section area and tip geometrically of punch, sliding of material and magnitude of the friction at the sliding indicates. These are the ranges from 3 to 5 times the strength of the material. This range ఎంత ఉంది? 3 to 5 times of the strength of the materials. దీని యొక్క రేంజ్ వచ్చేసి. నెక్స్ట్ హాట్ పైరింగ్ అంటే, హాట్ పైరింగ్ అంటే ఏదైనా మెటల్ మనకి వేడి చేసినప్పుడు వేడి చేసిన దాని యొక్క షేప్ని చేంజ్ చేయడానికి ఈ హాట్ పైరింగ్ ఆపరేషన్ అనేది మనకి యూజ్ చేస్తున్నాం. ఈ హాట్ పైరింగ్ ఆఫ్ మెటీరియల్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ ప్లేసింగ్ బిల్లెట్ ఇన్ ఏ సిలిండ్రికల్ డై విచ్ ఈజ్ ఏ పొజిషన్డ్ beneath and the line the plunger of hydronically operated ram during the downward stroke of plugger. The metal displayed around the spaces between the plugger and die. After completing the downward stroke, plugger withdraw the back and the work and rejected by a quick pin. The hot firing process using the rolls in explained. This is the hot firing. This is the forging operations. Next class we will discuss the advantages and disadvantages of forging and what are the causes of the forging and what are the applications of the forging. Next class we will discuss it. Thank you.